ఎవడు ఈ భూమి మీద శాశ్వతం కాదు. నీ కొద్దిపాటి జీవితం దేవుని చిత్తం చేయాలా. అది దావీదు, నా హృదయానుసరుడు. నేను గురించి దేవుడు ఏమనుకో తెలుసా? ఈమె నా హృదయానుసరాలు, ఈయన నా హృదయం. వాళ్ళ హృదయంలో ఉన్నట్టు చేయరు, నా హృదయంలో ఉన్నది తెలుసుకొని చేస్తారు. వాళ్ళు నా మనస్సును బట్టి బ్రతుకుతారు, వాళ్ళ మనసును బట్టి కాదు అని చెప్పటం విధేయత. విధేయత ఎంతమందికి అర్థమైంది? ఇది చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పవలసింది. ఇది విధేయత అంటే మీకు బ్రతకాలన్న సమాజంలో చాలా ఆలోచనలు చాలా ఉన్నాయి, కానీ మీ మనసులో ఉన్నవన్నీ చేయట్లేదు. మీకు అక్కడ నొప్పి పుడుతుంది, సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, అయినా సరే సమాజంలో మీరు ప్రశాంతత కోరుకుంటున్నారు, నెమ్మదిని కోరుకుంటున్నారు. ఆ సంఘంలో ఒక నెమ్మదిని మీకు ఇచ్చ వచ్చినట్టు మీరు ప్రవర్తించట్లేదు. అంటే అర్థం మీరు అక్కడ మీ మనసులో నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నారు, కానీ దేవుని మనసును బట్టి బతుకుతున్నారు అక్కడ. అది దావీదు జీవితంలో ఉన్న